హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పచ్చడి చేస్తున్నానండి. అదేం పచ్చడో మీరు గెస్ చేయగలుగుతారా? గోంగూర దొండకాయ పచ్చడి అండి. ఈ కాంబినేషన్లో మీరు పచ్చడి ఎప్పుడైనా చేశారా? చేసుంటే కామెంట్స్లో చెప్పండి. పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉంది. రోట్లో చేశాను, చాలా యమ్మీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. వెజిటేబుల్స్ని కొత్తగా పచ్చళ్ళు ఇంకా మనకి నచ్చిన విధంగా కర్రీస్, పప్పులు ట్రై చేస్తూ ఉంటాను నేనైతే. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నా పచ్చడి అయితే సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి. చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. గోంగూర ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న ఒక కట్ట గోంగూర, పచ్చిమిర్చి 100 గ్రామ్స్, చిన్న 1 ఇంచ్ అల్లం ముక్క, 4 టొమాటోలు, పావు కేజీ దొండకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక 3 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకుంటున్నాను. 3 స్పూన్స్ అంత ఆయిల్ వేసేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. దొండకాయలు వేసుకుందాం ముందుగా. ఈ మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఇది మాత్రం అవైలబుల్గా ఉంది, అందుకే దీంతో ఒక 2 స్పూన్స్ అంత వేసాను. మామూలుగా అయితే స్పూన్ తోటి 3 స్పూన్స్ అంత ఉంటుంది. వేసేసుకొని దొండకాయల్ని ముందుగా వేసుకొని ఫ్రై చేసుకుందాము. లో ఫ్లేమ్లో అయితే ఈజీగా ఫ్రై అవుతాయి కాబట్టి చక్కగా దొండకాయల్ని కలుపుతూ దగ్గరే ఉండి అవి పచ్చిపోయేంత వరకు చక్కగా టైం పడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల వరకు కుక్ అయ్యి మన దొండకాయ పచ్చివాసన అంతా పోతుంది. ఇంకా దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా పచ్చడి రూపంలో తింటారు, ఖచ్చితంగా తింటారు. చేస్తూ తినిపిస్తూ తినండి. ఇంకా చూడండి, దొండకాయలు అయితే ఈజీగానే ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిపోయిన వాటిని మనం పక్కకు తీసి పెట్టేసుకుందాము ఒక ప్లేట్లోకి. దొండకాయ పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఇలా గోంగూర యాడ్ చేసి చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అసలు దొండకాయ వేసామనే తెలియకుండా ఉంటుందన్నమాట, అంత బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. దొండకాయ పచ్చడి అని తెలియకుండా తినేస్తారు. గోంగూర పచ్చడిలానే ఉంటుంది వేసామని తెలియకుండా. హెల్తీగా టేస్టీగా ఉంటే ఇంకేం కావాలి చెప్పండి. వాళ్ళు తినడమే కావాలి కదా మనకైతే. పచ్చిమిర్చి వేసేసుకుందాము అదే ఆయిల్లో. పచ్చిమిర్చి వేసాక జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, ఎందుకంటే అవి పేలుతాయి కాబట్టి. మీరు భయం వేస్తే పేలుతుంది అని చెప్పి హాఫ్కి కట్ చేసి వేసుకోండి, అప్పుడు చక్కగా పేలకుండా ఈజీగానే ఫ్రై అయిపోతాయి. ఇంకా ఈ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏం వేయాలో చూపిస్తాను నేను క్లియర్గా. ఇవి కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్. కాస్త జాగ్రత్తగా దూరంగా ఉండి ఫ్రై చేసుకోండి. మనం జాగ్రత్తలు పాటించాలి వంటలు చేసేటప్పుడు మాత్రం. మనం ఎంత కష్టపడినా ఫలితం లేకుండా మనకి ఏదన్నా ఇబ్బంది ఎదురైతే బాగోదు కదా, అందుకని జాగ్రత్తగా వంట చేసుకోండి ఎప్పుడైనా సరే. ఇంకా టొమాటోస్ని కూడా 4 బద్దలుగా చేసుకొని వేసుకుంటున్నాను. అల్లంని కూడా కట్ చేసి వేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్గా. ఇంకా వేసేసుకొని టొమాటో కూడా పచ్చిమిర్చితో పాటు బాగా ఫ్రై అవుతుందని చెప్పి వేసేస్తున్నాను. టొమాటో కాస్త మగ్గాక గోంగూరని కూడా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఒక 3 టైమ్స్. అవి కూడా వేసేసుకుందాము. ఈ 2 బాగా మెత్తపడాలి కదా. అదిగోండి, టొమాటో చూస్తేనే మెత్తబడింది కదా, మనకు అర్థమవుతుంది టెక్స్చరు. ఈ టైంలో గోంగూరని కూడా వేసేసుకొని, గోంగూర వేసాక ఆయిల్ పడుతుంది అనిపిస్తే ఒక 1 స్పూను లేకపోతే 2 స్పూన్స్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని కలిపితే మనకు అర్థమవుతుంది ఆయిల్ పట్టేది లేనిది. ఇంకా కలిపేసుకొని ఆయిల్ ఒక 2 స్పూన్స్ అంత పడుతుంది అనిపిస్తుంది వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇది కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, ఎందుకంటే ఆకు ఈజీగానే మగ్గిపోతుంది. అది అందులో గోంగూర కాబట్టి ఇంకా ఈజీగా మగ్గిపోతుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకుంటూ దగ్గరే ఉండి గోంగూర కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా మన రోల్ని సిద్ధం చేసేసుకుందాము.
దొండకాయలు నలగవు కాబట్టి నేను ముందుగా దొండకాయల్ని మిక్సీ జార్లో వేసుకుంటాను. ఇదిగో చూడండి, గోంగూర, టొమాటో, పచ్చిమిర్చి అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోయాయి. ఇది ఫ్రై అవ్వడం కోసం మొత్తం ఒక 15 మినిట్స్ పట్టింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఈ మిశ్రమాన్ని రోల్ దగ్గరికి తీసుకెళ్ళిపోదాము. ముందుగా దొండకాయల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. మరీ మెత్తగా కాదు, బరకగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లి ఒక హాఫ్ గర్భం అంత వెల్లుల్లి వేసాను రోట్లో. దాంతోపాటు సరిపడినంత ఉప్పు వేసుకుందాము. ముందుగా ఒక 1.5 స్పూన్ వేసుకుందాము. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. యాడ్ చేసుకొని దానిలో ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ముందుగా పచ్చిమిర్చి, టొమాటో, గోంగూర మిశ్రమాన్ని కొద్దిగా వేసుకొని, ఇది చిన్న రోల్ కాబట్టి కొద్దిగా వేసుకొని చక్కగా రుబ్బేసుకుందాము. పచ్చడిని అయితే నలిగేంత వరకు. ఈ పచ్చడి అంతా నలిగిపోయిన తర్వాత ఇదిగోండి, దొండకాయ మిశ్రమం ఉంది కదా మనం మిక్సీ పెట్టుకున్నాము, ఆ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒక్కసారి రుబ్బేసుకుంటే మన పచ్చడి రెడీ అవుతుంది. దీనిలో మళ్ళీ ఉల్లిపాయ కూడా వేస్తున్నాను. ఉల్లిపాయ లేకుండా పచ్చడి ఏం బాగుంటుంది చెప్పండి. ఇలాంటి రోటి పచ్చళ్ళల్లో మనకి ఉల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ముద్ద కలుపుకొని తినేటప్పుడు కూడా చాలా యమ్మీగా ఉంటుంది. నాకైతే ఇష్టం అండి. మీకు ఎలా ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి. పచ్చడి రుబ్బేసుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకొని ఉల్లిపాయను కూడా వేసుకొని దంచుకుందాము. కచ్చా పక్కాగా దంచుకుందాము. 4 బద్దలుగా చేసుకున్నాను. ఇలా కచ్చా పక్కాగా దంచేసుకొని దీన్ని మళ్ళీ ఆ పచ్చడి మొత్తంలో మిక్స్ చేసుకొని ఒక్కసారి నీట్గా రుబ్బుకుంటే మన టేస్టీ గోంగూర దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీరు కావాలంటే తాలింపు వేసుకోండి. నేనైతే తాలింపు వేయట్లేదు. ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసేసుకుంటున్నాను. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంది. నేను చెప్పింది కాదు, మీరు చేశాక నాకు ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.